అక్షింతలు కలిపేటప్పుడు ఈ 5 వస్తువులు తప్పనిసరి. అసలు రహస్యం ఇదే. మనం ప్రతిరోజూ పూజలో అక్షింతలు వాడతాం, కాని వాటిని సరిగ్గా తయారు చేస్తున్నామా? చాలామంది అక్షింతలు కలిపేటప్పుడు నీళ్లు పోసి కలుపుతుంటారు, కాని అది శాస్త్రోక్త పద్ధతి కాదు. ఈరోజు అక్షింతల అసలు రహస్యం, వాటిలో కలపాల్సిన 5 ముఖ్యమైన వస్తువులు ఏమిటో తెలుసుకుందాం. అక్షింతలు అంటే కేవలం బియ్యం, పసుపు కాదు. అక్షింతలు అనే పదానికి అర్థం విరగని, నాశనం కానివి. అంటే మనం దేవుడికి సమర్పించే అక్షింతలు సంపూర్ణంగా, పవిత్రంగా ఉండాలి. అందుకే విరగని బియ్యాన్ని మాత్రమే వాడాలి. ఇప్పుడు అక్షింతల్లో కలపాల్సిన 5 ముఖ్యమైన వస్తువులు చూద్దాం. పసుపు మంగళకరమైనది, పవిత్రతను ఇస్తుంది. ఆవు నెయ్యి దేవతలకు అత్యంత ప్రీతికరం. కుంకుమ శక్తి స్వరూపం, అమ్మవారి పూజకు ముఖ్యమైనది. పచ్చకర్పూరం లేదా గంధం సువాసన, పవిత్రత. పచ్చిపాలు శుద్ధి, దైవిక శక్తి. ఈ 5 కలిస్తేనే అక్షింతలు శాస్త్రోక్తంగా సిద్ధమవుతాయి. చాలామంది చేసే పెద్ద తప్పు నీళ్లు పోయడం. నీళ్లకు బదులు పాలు లేదా నెయ్యి ఎందుకు వాడాలి? ఇకపై అక్షింతలు కలిపేటప్పుడు ఈ 5 వస్తువులు తప్పనిసరిగా వాడండి. మీ పూజలో మరింత పవిత్రత, శాంతి, పాజిటివ్ ఎనర్జీ వస్తాయి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.